త్యాగం చేయాలి ప్రభు కొరకు మనం త్యాగం చేసే దానిని బట్టి దేవుడు మన చేతికి జనాంగములు అప్పగిస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నేను నా ప్రాణమును ఎలా త్యాగం చేయాలి? రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం, సజీవ యాగముగా బ్రతికి ఉండగానే మన ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. ఇది ప్రతిష్ట, సమర్పణ ప్రతిష్ట అంటే ఒక కట్టుబడిపోవటం. నేను ఈ పని చేయను, ఈ పని చేయకూడదు. రేఖాబియోల సంతతిని గురించి మనం చూస్తాం. వాళ్ళ తండ్రి చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వారి తండ్రి మాటకు మీరలేదు. ఇప్పుడు మన సేవకులమై ఉండి కూడా మనం ఎన్నోసార్లు మనం చేసుకునే తీర్మానాల్లోనే మనం నిలకడలేకపోతే, మనం చేసుకున్న ప్రమాణంలో, మనం చేసుకున్నటువంటి తీర్మానంలోనే మనం నిబంధనలో నిలబడకపోయినప్పుడు మన చేతికి జనాంగములను దేవుడు అట్లా అప్పగిస్తాడు.